స్క్రీన్ మీద వీళ్ళ పేరు చూస్తుంటే ఏదో విడాకులు తీసుకున్న జంట మళ్ళీ కలిసినట్టు, బ్రేకప్ చేసుకున్న లవర్స్కు ఇంట్లో వాళ్ళు బలవంతంగా పెళ్లి చేసినట్టు. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు సతీష్ పండు థాట్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా జాక్. సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య, ప్రకాష్ రాజ్, నరేష్ మరియు సుబ్బరాజ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇక కథ విషయానికి వస్తే, తన చిన్నతనంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల పేబ్లా నెరూడా అలియాస్ జాక్ ఒక రా ఏజెంట్గా మారాలని డిసైడ్ అవుతాడు. అలానే ఇంకోవైపు రా ఆఫీసర్ మనోజ్ ఒక టెర్రర్ అటాక్ను ఆపడానికి ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు. ఆ ఇన్వెస్టిగేషన్కు ఈ జాక్కు ఉన్న సంబంధం ఏంటి, జాక్కు ఆఫ్ఘన్ బేగంకు ఉన్న సంబంధం ఏంటి, అసలు రా ఏజెంట్ అవ్వాలని జాక్ ఎందుకు డిసైడ్ అవుతాడు అన్న చాలా విషయాలు తెలుసుకోవాలంటే మీరు సినిమా చూడాల్సిందే. ఇక ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్ళి నాకు నచ్చిన విషయాలు మాట్లాడుకోవాలంటే, ముందుగా డైరెక్టర్ చెప్పాలనుకుంటున్న పాయింట్ నచ్చింది. అలానే హీరో క్యారెక్టరైజేషన్ బాగుంది. అలానే ప్రొడక్షన్ వాల్యూస్ మరియు సినిమాటోగ్రఫీ బాగుంది. ఇక ఇవి తప్ప చెప్పుకోదగిన పాయింట్స్ ఏవి నాకు ఈ సినిమాలో కనిపించలేదు. ఇక నాకు నచ్చని విషయాల గురించి కూడా మాట్లాడుకోవాలంటే, డైరెక్టర్ చెప్పాలనుకుంటున్న పాయింట్ బాగున్నప్పటికీ తను చెప్పిన విధానం బాగాలేదనిపించింది. ఏదో సిద్ధు జొన్నలగడ్డ ఇంతకుముందు సినిమాలోని డైలాగ్ మాడ్యులేషన్తో ఈ హీరో క్యారెక్టర్ని నడిపించేద్దాము అని రాసుకున్నట్టుంది. అలానే హీరోయిన్ క్యారెక్టర్ని కూడా చాలా వీక్గా రాసుకున్నారు. అసలు ఈ సినిమాకు మెయిన్ డ్రాబ్యాకే రైటింగ్. హీరో ఫాదర్ అండ్ సన్ మధ్య వచ్చే కామెడీ సీన్స్ కానీ, ఇటు సెంటిమెంట్ సీన్స్ కానీ రెండు వర్కౌట్ అవ్వలేదు. సన్ అండ్ మదర్ మధ్య వచ్చే సీన్స్ కూడా కనెక్ట్ అవ్వలేదు. పోనీ ప్రకాష్ రాజ్ మరియు హీరో మధ్య వచ్చే సీన్స్ కూడా ప్రేక్షకులను ఇంప్రెస్ చేయలేదు. ఇక హీరో హీరోయిన్ మధ్య వచ్చే సీన్స్ కూడా ఎక్కలేదు. స్క్రీన్ మీద వీళ్ళ పేరు చూస్తుంటే ఏదో విడాకులు తీసుకున్న జంట మళ్ళీ కలిసినట్టు, బ్రేకప్ చేసుకున్న లవర్స్కు ఇంట్లో వాళ్ళు బలవంతంగా పెళ్లి చేసినట్టు, పీక మీద కత్తిపెట్టి మీరు హీరో మీరు హీరోయిన్, ఇప్పుడు మీ మీద ఈ సీన్స్ తీస్తున్నామని బలవంతంగా చెప్పి చేయించినట్టుంది. ఇక ఇందులో లిప్ లాక్ ఒకటి నాకు తెలియక అడుగుతున్నా, ఎందుకది మరీ ఆ సీన్ అంతగా పండించాలి అంటే హీరో హీరోయిన్కు ఒక హగ్ ఇచ్చినా సరిపోయేది. చాలా మంది కెరీర్ మొదట్లో ఇచ్చిన సక్సెస్ను కంటిన్యూ చేయకపోవడానికి కారణం అప్పుడని కడుపు కాలినప్పుడు రాసుకున్న కథలు, ఇప్పుడు కడుపు నిండాక రాస్తున్న కథలు. అందుకే ఈ కథల్లో ఆకలి కనిపించడం లేదు, అక్షరాలలో ఆరాటం కనిపించలేదు. స్క్రీన్ మీద సీన్లను చూస్తున్న ఫీలింగ్ తప్ప సినిమా చూస్తున్న ఫీలింగ్ ఉండడం లేదు. ఇక ఈ సినిమా డైరెక్టర్ భాస్కర్, అదే బొమ్మరిల్లు భాస్కర్, మీరు మరో సినిమా పేరును మీ పేరు ముందు తగిలించుకునే రోజు రావాలని కోరుకుంటూ ఫైనల్గా ఈ సినిమాకు నేను ఇచ్చే రేటింగ్ 2/5. ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే. ఇది ఇవాల్టి వీడియో. ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్ అయినా, మోటివేషనల్ కంటెంట్ అయినా, ఫన్ అయినా, పాలిటిక్స్ అయినా అన్ని ఛానల్లో మాట్లాడుకుందాం. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలానే వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ సతీష్ పండు. బాయ్.